అందరికీ జై భీమ్. నిన్నటి రోజున హైదరాబాద్లోని మోహన్ బాబు ఇంటి దగ్గర కొన్ని ఛానల్స్ పైన TV9 మరియు కొన్ని ఛానల్స్ పైన దాడి చేయడాన్ని మోహన్ బాబు గారు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజల కోసం, ప్రజల పక్షాన అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి ఏదైతే మీడియా ఉందో, ఈ యొక్క మీడియా పైన దాడి చేయాలనే ఆలోచన రావడమే చాలా దారుణం, చాలా అన్యాయం. ఈ మీడియా లేకపోతే, ఈ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా లేకపోతే ప్రజా సమస్యలు అనేటివి వెలుగులోకి వచ్చేటివే కాదు. అదేవిధంగా ఈరోజు కొన్ని వందల సినిమాలు చేసినటువంటి మోహన్ బాబు గారు ఈ వందల సినిమాలతో పాటు ఈరోజు మీరు మీ ఆడియో ఫంక్షన్ల దగ్గర నుంచి మీ సమస్యలు ప్రతిదీ పబ్లిసిటీ వరకు కూడా ఈ యొక్క మీడియా ఛానల్ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మోహన్ బాబు గారు ఆలోచించుకోవాలని కోరుతూ, అదేవిధంగా మీరు తిరుపతి దగ్గర ఒక ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఒక విద్యాలయాలు లాంటి ఆ యొక్క సంస్థలు నడుపుతూ, విద్యా సంస్థలు నడుపుతూ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి మీరు ఏ విధమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నారు? అదేవిధంగా మీరు మోహన్ బాబు గారు అంటే ఒక క్రమశిక్షణ, మోహన్ బాబు గారు అంటే ఒక ఏదైనా పద్ధతి అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఈ విధమైన పద్ధతి, ఒక రిపోర్టర్ని కొడితే, ఆ యొక్క ఛానల్ వ్యక్తిని కొడితే ఆ ఛానల్ వ్యక్తికి ఈరోజు దాదాపు అంటే స్టిచెస్ పడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న సందర్భం. అయితే ఒక పక్క కొట్టినది మీరు, గాయాలు వాళ్ళకి తగిలితే మీరు హాస్పిటల్లో చేరుతూ నాటకాలు మానేసి వెంటనే మీడియా జర్నలిస్ట్తో పాటు ఎస్సీ జనసంఘం ఈ యొక్క సంఘటనని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ విధమైన దాడులు, ఈ విధమైన పరిస్థితులు మాత్రం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉంటున్నాయి తప్ప ఎటువంటి పరిస్థితుల్లో ప్రజా శ్రేయస్ కోసం, ప్రజా పరిష్కారం కోసం మాత్రం మీరు పాటుపడని వ్యక్తిగా మిగిలిపోతారని చెప్పేసి మోహన్ బాబు గారికి గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో మీరు రాజ్యసభ సభ్యులుగా చేశారు, అనేక సినిమాలు చేశారు, అనేక రకాల సేవా కార్యక్రమాలు అంటూ మీ విద్యా సంస్థల ద్వారా చేస్తూ ఉన్నారు. ఇన్ని చేసిన మీరు ఇంత దారుణంగా ఆ యొక్క విద్యా సంస్థలు నడుపుతున్న మీరు జర్నలిస్టులను దాడి చేయడాన్ని మరొక్కసారి మీరు అసెంబ్లీ రౌడీ సినిమాల్లోగా అదేదో ఫైట్ చేసినట్లు ఆ విధమైన దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారు. మీరు నిజమే కుటుంబ సమస్య, రైట్, కుటుంబ సమస్య అనేది 4 గోడల మధ్య మీరు పరిష్కరించుకోవాల్సిన సమస్యని పబ్లిక్ ఇష్యూగా చేసుకున్నది మీరు. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి అనేది మీడియా ఖచ్చితంగా వాకప్ చేస్తుంది. మీడియా అడుగుతూ ఉంది, మిమ్మల్ని ఏమైనా తప్పుగా మాట్లాడలే సార్, ఈ ఘటన పైన మీరు ఏం సమాధానం ఇస్తారని చెప్పి మాట్లాడిన దానికి దాడి చేస్తూ బండ బూతులు తిట్టినటువంటి మోహన్ బాబు గారి పైన వెంటనే కేసు నమోదు చేస్తూ వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందిగా ఎస్సీ జనసంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎవరైనా సరే ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పుకుంటున్న మీడియాపైనే దాడులు చేస్తే ప్రజా సమస్యలు, అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి ఏ విధంగా వెళ్తాయి? మీరు ఈ విధంగా దాడులు పూనుకుంటే మరి మీడియాదే తప్పని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీడియాది ఎప్పటికీ తప్పు ఉండదు. మీరు ఫ్యామిలీ సమస్య అన్నప్పుడు మీ సమస్యని ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఆ మీడియా అనేది ఎందుకు చూపిస్తూ ఉంటుంది? మీరు ఒక పక్కన మంచు విష్ణు గారు కానీ మీరు కానీ కేసులు పెట్టుకొని స్టేషన్ల వరకు వెళ్తూ ఉంటే అప్పుడు పబ్లిక్ ఇష్యూ అయింది. ఆ పబ్లిక్ ఇష్యూ అయినప్పుడు ఆ స్టేషన్లో ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటనేది ఈ యొక్క మీడియా ఛానల్స్ చూపిస్తూ ఉంటాయి. మీరు చేసిన రచ్చకి మీడియా మౌనంగా ఉంటుందా? మీరు దయచేసి మోహన్ బాబు గారు వెంటనే ఈ యొక్క మీడియా ముందుకొచ్చి
క్షమాపణ చెప్తే బాగుంటుంది. లేకుంటే మాత్రం మీడియా జర్నలిస్టులతో పాటు మీడియా సంఘాలతో పాటు ఎస్సీ జనసంఘం కూడా ఈ యొక్క సమస్య కోసం మాట్లాడుతుంది, అదేవిధంగా పోరాటం చేస్తుందని చెప్పి కూడా ఇదే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. మరొక్కసారి మోహన్ బాబు గారికి అదేవిధంగా మీడియా పైన దాడి చేయాలనుకుంటే ఎవరికైనా మీడియాని మనం మీడియాగా చూద్దాం. అదేవిధంగా వారికి నీకు సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే మౌనంగా వెళ్ళిపోవడం తప్ప దాడులు దిగుతూ రౌడీ ఛాన్స్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకుండే పరిస్థితి లేదని చెప్పేసి మోహన్ బాబు గారికి గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పకపోతే లేదా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్తులో మీరు సినిమాలు తీసుకోలేరు, రోడ్ల మీదకు రాలేరని చెప్పి ఇదే సందర్భంగా హెచ్చరిస్తూ జై భీమ్, జై హింద్.